నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సింగర్ యాదగిరి. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పిల్లల కోసము చికెన్ కర్రీ అండి. ఇందులో ముందుగా గిన్నెలో ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కాస్త కొత్తిమీర వేసి కలుపుకొని అండి అది కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏదైతే ఉందో అందులో కాస్త ఒకటేసారి పసుపు వేసుకోండి. పసుపు వేసి చక్కగా కలిపి పెట్టుకోండి. కలుపుకున్న తర్వాత చికెన్ ఏదైతే ఉందో అది బాగా కడిగి ఆ చికెన్ అందులో వేసుకోవాలండి. అలా వేసుకున్న చికెన్ని కాస్త మగ్గిన తర్వాత మనము కలుపుకుందాం. అలా కలుపుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఉండేటటువంటి చికెన్లో ఉండే కౌసు స్మెల్ ఏదైతే ఉంటుందో అది మనకు రాకుండా ఉంటుంది. దానిపై మూత వేసి ఒక 5 minutes తర్వాత మనకి ఎంత రుచికి సరిపడా ఉప్పు ఉంటుందో ఆ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ప్రాసెస్లో మనం ఎంతైతే కారం తింటామో ఆ కారం 2 స్పూన్సా 3 స్పూన్సా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దాన్ని అప్పుడు కలపకూడదు. కలుపుకోకుండా ఒక 3 minutes 4 minutes దాని మీద మూత వేసినట్లే పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత ఆ యొక్క కారం స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీరు కలుపుకొని మీకు తగ్గట్టుగా ఒక 2 minutes తర్వాత వాటర్ వేయండి. వాటర్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ వచ్చిన తర్వాత కాస్త మగ్గుతున్నప్పుడు చక్కగా ఒక టమాటా తీసుకోండి, సన్నగా తరగండి. తరిగిన తర్వాత దాన్ని తీసి అందులో వేయండి. వేసి ఒక 2 సార్లు కలపండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత వేయండి. మూత వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అంతలోపు కొంచెం నువ్వుల పొడి, కొంచెము పల్లీలు, మరి కొంచెము మన కొబ్బరి పొడి, ఈ 3 ఒక మిక్సీలో వేసి జార్లో వేసి తిప్పి పెట్టుకోండి. తిప్పి పెట్టుకొని ఎక్కువ వేసుకోవద్దండి. మళ్ళీ అట్లా ఎక్కువ వేసినంటే అది చిక్కగా అయిపోతుంది. కాబట్టి మనకి ఎంత కావాలనో గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోండి. ఆ ఫ్లేవర్ తగులుతుంటే తిన్నప్పుడు జమా టేస్ట్ ఉంటుందండి. నిజం చెప్తున్నాను, చూడండి, మీరు ట్రై చేయండి. ఆ తర్వాత కొంచెం యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మిక్సీ వేసి వేసుకోండి. చివరిలో కొంచెము మనకు ధనియాల పొడి ఉంటుంది కదా, అది వేసుకోండి. అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏం చేస్తారు, చివర్లో కొత్తిమీర వేసి దింపేయండి. యమ్మా టేస్ట్ చికెన్ రెడీ అండి. సూపర్. నెక్స్ట్ టైం బై బాయ్, మళ్ళీ కలుద్దాం.